ఆర్ఎన్టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వీరవెల్లి గ్రామస్తులను వెంటాడుతున్న త్రాగునీటి కష్టాలు. మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన మైనంపల్లి. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమన్న పిల్లాయలయ్య. ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న ఎమ్మెల్యే. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్. పాత కబరస్థాన్లో బయటపడ్డ పురాతనమైన రాగి ఫలకాలు. బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆలేరు ఎమ్మెల్యే. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ఆత్మశాంతి కోసం కొవ్వొత్తుల ర్యాలీ. అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. గూగుల్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో త్రాగునీటి సమస్య తాండవం చేస్తోంది. గ్రుక్కెడు నీటి కోసం నానా తిప్పలు పడుతున్న ప్రజలు. అసలు అక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారా అనే సందేహం వెలుస్తోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల పరిధిలోని వీరవెల్లి గ్రామం ప్రస్తుతం తీవ్ర నీటి సమస్యతో అల్లాడిపోతోంది. ఎండలు మండుతున్న ఈ వేడి కాలంలో నీటి కోసం గ్రామస్తులు పడుతున్న కష్టాలు వర్ణించడానికి పదాలు చాలవు. ముఖ్యంగా ఈ గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివసించే ప్రజలు కనీస త్రాగునీరు దొరకక నరకాన్ని అనుభవిస్తున్నారు. ఎస్సీ కాలనీలో ప్రధాన చేతి పంపు పాడయ్యేదాకా అధికారులు నిద్రపోయారు. ఈ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న ప్రధాన చేతి పంపు గత 20 రోజులుగా పూర్తిగా పనిచేయడం ఆపేసింది. ఇది త్రాగునీటి కోసం ప్రధాన ఆధారంగా ఉండేది. దాదాపు 30 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఈ పంపు నీటి లోతు తక్కువగానే ఉండటంతో ప్రతి వేసవిలో నీటి స్థాయి తగ్గిపోయి పనిచేయకుండా పోతూ ఉంటుంది. అయినా ఇప్పటి వరకు అధికారులు వారి నుండి ఎటువంటి శాశ్వత పరిష్కారం జరగకపోవడం గమనార్హం. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు నీటి కోసం రోజు కిలోమీటర్ల ప్రయాణం. ఈ ఒక్క చేతి పంపుపై ఆధారపడే 50 నుండి 60 కుటుంబాలు ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ నీటి కోసం గడప గడప తిరుగుతున్నారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు కూడా రోజు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వేసవిలో భానుడి భగభగల మధ్య ఈ ప్రయాణం వారి ఆరోగ్యాలను సైతం ముప్పు తిప్పలకు గురి చేస్తోంది. మహిళలు వంటకు, పిల్లల అవసరాలకు, ఇంటి పనులకు నీరు లేక మానసికంగా కుంగిపోతున్నారు. ఇది శారీరకంగా కాదు, మానసికంగా కూడా ప్రజల్ని వేధిస్తున్న సంక్షోభం. అధికారులకు ఎందుకు తెలియదు? గ్రామస్తులు పలుమార్లు గ్రామ అభివృద్ధి అధికారికి, పంచాయతీ కార్యదర్శికి, వాటర్ సప్లై శాఖకి పలుమార్లు మొరపెట్టారు. కానీ ప్రతిసారి త్వరలో చూస్తాం అనే మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. నీరు లేక పిల్లలు ఏడుస్తుంటే అధికారుల నిర్లక్ష్యపు మాటలు విని గ్రామస్తుల ఆవేదన మరింత పెరిగిపోతోంది. ఇది కేవలం వసతుల లోపం కాదు, ఈ మానవ హక్కుల ఉల్లంఘన అని గ్రామస్తులు ఆవేదనతో వాపోతున్నారు. పాడైన ప్రధాన చేతి పంపును తక్షణమే మరమ్మతులు చేయాలి లేదా పూర్తిగా కొత్తదిగా ఏర్పాటు చేయాలి. గ్రామంలో కొత్త బోర్లు వేసేలా చర్యలు తీసుకోవాలి. గ్రామ అభివృద్ధి ఫండ్స్ నుండి ప్రత్యేకంగా త్రాగునీటి కోసం బడ్జెట్ కేటాయించాలి. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి గ్రామ పరిస్థితిని నివేదికగా తయారు చేయాలి. స్పందించని అధికారులపై ప్రజా ఉద్యమమే మార్గమా? ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగ వైఖరిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికైనా స్పందించకపోతే నిరసనలు, రాస్తారోకోలు, ఉద్యమాలకు సిద్ధం కావాల్సి వస్తోందని హెచ్చరిస్తున్నారు. నీరు మానవ హక్కు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటే ముందు నీటి ఆధారాలు ఉండాలి. ఆధునిక పాలనలో ఆధునిక నీటి వ్యవస్థలపై నిధులు ఖర్చు పెట్టడంలో ప్రభుత్వాలకు వెనుకడుగు ఎందుకు ఎస్సీ కాలనీలో మాత్రమే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? వీరు పౌరులే కదా. ఇకనైనా అధికార యంత్రాంగం మేల్కొని తక్షణమే స్పందించి ఈ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. కీర్తిశేషులు నరేష్ 4వ వర్ధంతి సందర్భంగా మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేసిన మైనంపల్లి హనుమంతరావు.
మల్కాజ్గిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కీర్తిశేషులు నరేష్ 4వ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేతుల మీదుగా వివైఎంఎల్ అమృతధార ట్రస్ట్ ఆధ్వర్యంలో నరేష్ కుటుంబ సభ్యులు స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ ట్రస్టు కుటుంబ సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని, మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని, సమాజ సేవ చేస్తే అంతా మంచి జరుగుతుందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ క్రియాశీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిర్లా పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల దీప్తి హోటల్లో జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ క్రియాశీల సమావేశాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఇబ్బందులు పడి అందరం కష్టపడి మీ అందరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరి కష్టంతో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ వచ్చిన అధికారంలో ఇక్కడ మేము కొంతమంది ఎమ్మెల్యేగా ఎంపీగా చైర్మన్ గా ఉన్నాం. మరి కష్టపడ్డ కార్యకర్తలకు రేపు మీ గ్రామాలలో, మండలాల్లో, జిల్లాలలో పదవులు రావాలి. తెచ్చిన అధికారాన్ని ప్రతి కార్యకర్తకు దక్కే విధంగా పార్టీని విస్తృత స్థాయిలో సమావేశపరిచి బూత్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి ఒక సైన్యాన్ని తయారు చేసే విధంగా ఇవాళ శిక్షణ కార్యక్రమం ఏఐసిసి నుంచి, పిసిసి నుంచి ట్రైనింగ్ ఇచ్చి మంచి అనుభవం ఉన్న ఇన్ఛార్జ్లను మనకేసి గ్రామ స్థాయిలో గ్రామ శాఖలను పటిష్టం చేసి, తద్వారా మండల స్థాయి మండల పార్టీ అధ్యక్షులను పటిష్టం చేసి బ్లాక్లో వేసుకొని తదుపరి జిల్లా నాయకత్వం వేసుకునే విధంగా ఒక కార్యాచరణ తీసుకుంది. కాబట్టి మనందరం గ్రామాన కాంగ్రెస్ పార్టీ సైనికులకు పనిచేసి అధికారం తెచ్చాం. కాబట్టి తెచ్చిన అధికారంలో మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, మన ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ ఇలా చెప్పడంలో కొంత వెనుకబాటు ఉందని అధిష్టానం గ్రహించి బూత్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయాలి. ఈ ఒక్క 5 సంవత్సరాలు గత ముఖ్యంగా ఏదైతే రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చెయ్యాలని చెప్పి గ్రామాన కంకణం కట్టుకొని పార్టీని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి చాలా మంది ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా కష్టపడి అధికారం తీసుకొచ్చినాం. మన అధికారం వచ్చినాక ఈ 15 నెలలనే కొంత అలసత్వం గురవుతున్నారు. దానికి కారణం కూడా ఎందుకంటే 10 ఏళ్ళు ఇబ్బంది పడి కష్టాలు పడి అధికారం తెచ్చిన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అదే మా పార్టీ అధికారంలోకి వచ్చింది ఏదో అయిపోతుంది, మా అందరికి ఏమో జరుగుతుందని చెప్పి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల కొంత దీనికి గురైంది. కాబట్టి అట్లా ఎప్పుడు కూడా భావించద్దు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తిస్తుంది. తప్పకుండా మీ అందరికి భవిష్యత్తులో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పదవులు వచ్చే విధంగా ఇక్కడ నుండి వేదిక మీద ఉన్న మీ అందరూ కూడా కష్టపడి సర్పంచ్ గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, జెడ్పీ చైర్మన్ దాకా కూడా మేము కష్టపడి మీరందరూ ఇక్కడ కూర్చునే విధంగా కష్టపడతాం. దానికోసమే గ్రామ స్థాయిలో సన్నద్ధం చేయాలి. చాలా మంది 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి గ్రామ శాఖలు, మండల స్థాయి ఒక్కొక్కరు 15-20 సంవత్సరాలు చేస్తున్నారు. ఇలా బ్లాక్లు కూడా ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు ఒకటే అర్థం చేసుకోవాలి, ఇంత పెద్ద జాతీయ పార్టీకి ఒక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అయిందంటే అతను మీరు ఎంతో బాధ్యతలతో గుర్తించాలి. ఇలా పేరు గ్రామ శాఖ అయిననే ఏ గ్రామ శాఖ అయిపోయిందని చెప్పి తెల్లారి నుంచి పని చేస్తాడు. పార్టీ అధ్యక్షులు సుమారు ఒక మండలంలో 30 నుంచి 40 వేల మంది ఉంటారు. 30-40 వేల మందిలో మనం మండల పార్టీ వేస్తే మండల పార్టీ వేసినా ఉంటారు. మన తర్వాత పని చేయమంటే నాకే వస్తుంది, నీకే వస్తుంది అంటారు. జాతీయ పార్టీలో మీకు ఒక గుర్తింపించి మండల పార్టీ ఇచ్చిందంటే దాని బాధ్యత నిర్వహించినప్పుడే నువ్వు
న్యాయం చేశారు కాబట్టి రేపు మీ మండలాలు ఎవరైతే మండల పార్టీ వేసే చూస్తే ఖచ్చితంగా పార్టీ టైం ఇచ్చి అందరినీ కలుపుకొని పోయి అలాంటి వ్యక్తిని మండల పార్టీ చేసుకొని మండలాలు అయిన తర్వాత ఇలా ప్రతి కాన్ఫరెన్స్ కి 2 బ్లాకులు ఉంటాయి. ఈ 4 మండలాలు తిరిగి కవర్ చేసి ఆ 4 మండలాలు టైం ఇచ్చి పనిచేసి అందరినీ కలుపుకొని మండల శాఖ గ్రామ శాఖ. కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ లీగ్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామన్న బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఉన్న ప్రీమియర్ లీగ్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య సంఘటనా స్థలానికి చేరుకొని పేలుడు సంభవించిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. ఇది కేవలం యాజమాన్య నిర్లక్ష్యమని, కార్మికుల ప్రాణాలు గాలికి వదిలేసి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా పనులు చేయించడం బాధాకరమన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లతో మాట్లాడారు. మిగిలిన వ్యక్తుల మృతదేహాలు కోలిపోయిన గోడల కింద ఉండిపోవడం జరిగిందని, రేపు వాటిని తొలగించి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా చూస్తానని అన్నారు. మరొక చోట ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారు బిర్లా ఐలయ్య. నియోజకవర్గంలోని మోటకొండ మండల్ కాటపల్లి విలేజ్లో ఉన్నటువంటి చాడ గ్రామంలో ఇటు కాటపల్లి చాడ మోటకొండ మధ్యలో ఉన్నటువంటి ప్రీమియర్ ఎక్స్ప్లోజ్ యాజమాన్యం నిర్లక్ష్యం, సేఫ్టీలో ఎక్కడ కూడా భద్రత లేదు. మొన్ననే అక్కడ ప్రీమియర్ పెదకందుకూరులో కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము యాజమాన్యాన్ని మందలించడం జరిగింది. అయినా వాళ్ళు మొద్దురుద్ద వీడి ఏమున్నా నిపుణులతోటి చేయించాల్సిన పని వాళ్ళ ధనార్జన కోసం క్యాజువల్గా టెంపరీగా పెట్టుకొని వాళ్ళతో పనులు చేయిస్తున్నారు. ఆ సంఘటన చూస్తే నా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. అది ఎటు 1 కిలోమీటర్ వరకు ఆ రాళ్ళు ఎగిసిపడడం, అందులో 6 పనిచేస్తే 2 బాడీలు కూడా తునతునకలైనాయి. దగ్గరికి పోయి చూస్తే కూడా బాడీలు కనిపిస్తలేవు. ఇప్పటికీ లోపల ఫైర్ అవుతుంది. అది చాలా పెద్ద దుర్మార్గపు చర్య. ఏంటంటే సేఫ్టీ లేకుండా అంత పెద్ద ఎక్స్ప్లోజ్, ఇది చుట్టుపక్కల 10 గ్రామాలు విస్తరించేటట్టు ఆ ఎక్స్ప్లోజ్ ఉంది. ఇంకా అదృష్టవశాత్తు ఆ పక్కనే పెద్ద బిల్డింగ్ కనుక అనుకుంటే ఈ మండలం సగం లేచిపోయే పరిస్థితి. మేము యాజమాన్యానికి ఎప్పుడప్పుడు చెప్తున్నాం. గతంలో 2010లో జరిగినప్పుడు చెప్పినాం. మొన్న రీసెంట్లీగా పెద్దకందుకూరులో జరిగినప్పుడు మీ లాభార్జన ముఖ్యం కాదు, ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కూడా ముఖ్యం. ఈ ప్రాంత ప్రజలు పొట్ట చేత పట్టుకొని ఏదో కాలం గడవాలని చెప్పి మీరెంత జీతాలు ఇస్తే అంత చేస్తున్నారు. కానీ వాళ్ళకు సేఫ్టీ ప్రికాషన్ కానీ వాళ్ళ నిపుణులతోటి వాళ్ళకు శిక్షణ ఇచ్చుడు కానీ ఏది చేయలేక వేల కోట్ల ధనార్జన చేసి కార్మికుల ప్రాణాలు, మా ఆలేరు ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి యాజమాన్యం ఇది తగదు అని చెప్పినా వాళ్ళు ముద్రనిద్ర ఉన్నారు. రేపు స్టేట్కి సంబంధించినటువంటి మైనింగ్ సంబంధించిన వాళ్ళకు కూడా నేను కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా జరిగిన సంఘటన చూస్తే చాలా బాధేస్తుంది. నా 6 కుటుంబాలు ఇంకా హాస్పిటల్ పోయిన వాళ్ళ పరిస్థితి ఇంకా అటిటనే ఉంది. మరి ఆ స్వామివారిని కోరుకుంటున్నాం, వాళ్ళ ప్రాణాలు కాపాడాలి. ఇప్పటికి 2 అయితే చనిపోయినట్టుగా పూర్తిగా నిర్ధారణ అవుతుంది. తునకలైపోయారు. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. రేపు పొద్దున తప్పకుండా యాజమాన్యంతో ఇక్కడ బాధితులకు కానీ హాస్పిటల్ ఉన్న వాళ్లకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఈ సంఘటన మీద పూర్తిగా దర్యాప్తు చెప్పి వాళ్ళు నిర్లక్ష్యంగా వహించినట్టయితే చట్టపరంగా వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ప్రాణాల కంటే డబ్బే ముఖ్యంగా పనిచేస్తున్నటువంటి యాజమాన్యం, నేను స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న 4 సార్లు మాట్లాడి సేఫ్టీ విషయంలో మాట్లాడితే కూడా కనీసం చర్చలకు రావట్లేదు. వాళ్ళు కనీసం వాళ్ళ కంపెనీ పరిస్థితి ఏందని చెప్పట్లేదు. రేపు మా సిపి గారితో చర్చించి ఎప్పటికప్పుడు ఆ కంపెనీలో కందుకూరు కానీ ఇక్కడ ఈ బాంబుల ఫ్యాక్టరీ కానీ అక్కడ ఉన్నటువంటి టంగుటూరు కానీ ఇప్పటి నుంచి పర్యవేక్షణ చేయాలి. మా సిపి గారికి ఇక్కడ డీసీపీ గారికి కూడా తప్పకుండా ఎప్పటికప్పుడుగా ఇన్స్పెక్షన్ అని చెప్తున్నా. గతంలో ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు హెచ్చరించినా ఈ యాజమాన్యం మొద్దు నిద్ర. ఇలా దేశంలో నెంబర్ 1 కంపెనీగా పేరుంది, ఎక్స్పోర్ట్లో నెంబర్గా ఉండి కోట్ల కొద్ది గడిస్తే కనీసం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోక ఈ ప్రాంతంలో ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారంటే ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. పక్కనటువంటి నియోజకవర్గం మునుగోడులో కానీ అక్కడ ఉన్నటువంటి దివీస్ కంపెనీ వాళ్ళు ఎన్నో తీర్ల వాళ్ళ
ఫండ్స్ తోటి ఆ గ్రామాలను కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకుంటున్నారు. కనీసం వీళ్ళు అక్కడ యారుట మండలం కానీ ఇక్కడ మూటకొండూరు ఆలేరుకు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ఇవ్వట్లేదు. వీళ్ళు ఏమున్నా ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని చేస్తారు కాబట్టి తప్పకుండా చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆ కుటుంబాలకు నష్టపరిహారంగా ఇలా ఒక అమ్మ చూస్తే మూటకొండూరు ఒక్కడే కొడుకు, ఆ కొడుకు కోసమే బతుంది ఆ పిల్లాడు చనిపోవడం. ఇంకో కాటపల్లి అబ్బాయి రీసెంట్గా పెళ్ళైంది, ఆ పాప చిన్న పాప నిజంగా కళ్ళకు దుఃఖం వస్తుంది. మళ్ళొక్కసారి ఇలాంటి జరగకుండా తప్పకుండా చట్టచర్యలు తీసుకోవాలి, యాజమాన్యం మీద కఠిన శిక్ష వేయాలని చెప్పి నేను మీడియా ద్వారా రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఆ కుటుంబాలను ఆదుకుంటాం. ఏదైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళు దేవుని దయ వల్ల తిరిగి రావాలి, వాళ్ళ ఆరోగ్యం మెరుగైన వైద్యం అందించాలని ఇప్పుడే యశోద హాస్పిటల్ కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా రేపు యాజమాన్యంతో ఇక్కడ స్థానిక ప్రజలతోటి చర్చ జరిపి ఈ ప్రాంతాన్ని కాపాడుకునే బాధ్యతగా స్థానిక ఎమ్మెల్యేగా నా మీద ఉంది కాబట్టి ఆ సంఘటన చూస్తే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. చాలా ముక్కలు చెక్కలుగా సంఘటన జరిగింది, చాలా బాధాకరం. వలిగొండ మండలంలోని పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు హరిగోస పడుతూ రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో పిఎస్సిఎస్ కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు సరిగా లేదని, సంచులు అందటం లేదని, లారీలు సకాలంలో రావటం లేదంటూ రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఎద్దులగూడెంలో పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. నిజంగా రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అలసత్వం వహిస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు నేరుగా కలెక్టర్ రంగంలోకి దిగారు. ఆకస్మికంగా వెళ్లి తనిఖీ చేశారు. ఈ ఊర్లో ఎవరైనా ఆసాం ఉండి కొద్దిగా పెరుగు గిరుగు దొరికితే అది కూడా కొంచెం చిన్న మధ్యగా చేస్తే వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. కోదాడ పట్టణంలోని పాత కబరిస్తాన్లో పురాతనమైన రాగి ఫలకలు లభ్యమయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడలోని పాత కబరిస్తాన్లో పురాతన శాసనాలు బయటపడ్డ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మృతి చెందడంతో గోతిని తీస్తుండగా శాసనాలు బయటపడ్డాయి. స్థానికులు రెవెన్యూ పోలీస్ అధికారులకు సమాచారం అందించడంతో వాటిని పరిశీలించి పురావస్తు శాఖకు అందించినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు. బయటపడిన శాసనాలు తమిళంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పురాతన రాగి శాసనాలు తమిళ భాషలో రాయబడినట్టుగా ఇక్కడ కనిపిస్తున్నాయి మన కంటికి. ఇవి దాదాపు 14వ శతాబ్దంలోనే వాడుకలో ఉన్నట్టుగా మనకు గ్రంథాలు మన చరిత్రకారులు చెప్తున్నారు. వీటిని పురావస్తు శాఖ వారు పరిశీలన చేసి ఏమి రాసి ఉన్నారనేది చూసుకుంటే మరి ఈ రాగి శాసనాల యొక్క రాసినటువంటి శాసనాల లేకపోతే దీనికి భూములకు సంబంధించిన రాజవంశాలకు సంబంధించిన అనేది మనకు విశదం అవుతుంటుంది. కాబట్టి వీటిని పురావస్తు శాఖ వారికి రెవెన్యూ వారికి వీటిని అప్పచెప్తున్నట్టుగా మరి ముస్లిం మైనార్టీ నాయకులు జబ్బార్ గారు, నయీం గారు. తుర్కపల్లి మండల కేంద్రంలో 1,50,00,000 రూపాయల నిధులతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బిర్లా ఐలయ్య.
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి ఆ తర్వాత పల్లెపహాడ్ స్టేజ్ నుండి బాబులా నాయక్ తండ మీదుగా పర్రెభాయి తండ వరకు 1,50,00,000 రూపాయల నిధులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ బీటీ రోడ్డు పనులు ప్రారంభించడంతో గిరిజన తండా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. గోదావరికని పట్టణంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులకు పాల్పడడాన్ని నిరసిస్తూ గోదావరికని పట్టణంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీ గోదావరికని పట్టణంలోని కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు సాగింది. ఈ కార్యక్రమంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది బాల్మూరి అమరేందర్ రావు, ఉపాధ్యక్షులు పుప్పాల విక్రమసింహారావు, ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందువులనే ఏకాకిగా చేసి చంపిన ఉగ్రవాదులను అంతమొంచి ప్రతి భారత పౌరుడు నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను. ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకారులను నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళను రెచ్చగొడుతుండ్రు. పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భారత్ మాత. పహల్గాంలో గత వారం అమాయకులైన టూరిస్టుల పైన కాశ్మీర్లో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ వాళ్ళను హతమార్చడం జరిగింది. మరి ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు నిలిచిపోతున్నది. మరి దీనికి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి దేశభక్తుడైన ప్రతి భారతీయుడిపైన ఉన్నది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దేశభక్తులైన భారతీయులందరూ కూడా చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూర్చాలని గత వారం రోజుల నుండి కూడా కొవ్వొత్తులతోటి ర్యాలీలు నిర్వహిస్తూ వారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తుదా గుర్తించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని, ఏ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో వాళ్ళను తోముట్టించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు. కాబట్టి ఇక ముందు భారతదేశంలో అందరం కూడా ఐకమత్యంతో ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని మనమందరం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని రక్షించుకోవడం ప్రతి భారతీయుడి పైన ఉన్నది. కాశ్మీర్ యొక్క రక్షణ ప్రతి భారతీయుడి పైన ఉంది. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. మరి పాకిస్తాన్ ఇలా రెచ్చగొడుతూ పోతే ఇప్పటికే పాకిస్తాన్ ఈ యొక్క ప్రపంచ చిత్రపటంలో కనుమరుగయ్యే పరిస్థితి కల్పిస్తున్నది. అక్కడ ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ప్రజలు సతమతమైపోతున్నారు. అక్కడ దేశంలో రక్షణ లేకుండా పోయింది. అందరూ కూడా పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి స్థితిలో ఉండి కూడా పాకిస్తాన్ భారత్ను కవ్వింపుకు గురి చేయడం జరుగుతున్నది. ఆ ప్రపంచంలో భారతదేశం యొక్క ఈ యొక్క సంఘటన, కాశ్మీర్ సంఘటన అన్ని దేశాలు కూడా ముక్త ఖండంతో ఖండించడం జరిగింది. మరి భారత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఈరోజు ఆసన్నమైంది. కాబట్టి అందరం కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ ఈ యొక్క దేశ రక్షణ కోసం అందరం నడుం బిగించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో తీవ్రవాదులు అమాయకులైన పర్యాటకులను హతమార్చినందుకు నిరసనగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఈరోజు నివాళులు అర్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ దాడిని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఖండిస్తోంది. ఈ ముష్కర మూకలకు సరి అయిన బుద్ధి చెప్పవలసిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేడుకుంటూ
దేశంకి మా సంస్థ లక్ష్యాలైన పర్సనాలిటీ, హ్యుమానిటీ, నేషనాలిటీ. కాబట్టి నేషనాలిటీ కోసం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ దేశం కోసం జరిగిన ప్రతి సంఘటనలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ముందుంటుందని తెలియజేస్తూ చనిపోయిన పర్యాటకులకు నివాళులు అర్పిస్తున్నాము. తోగుట మండల వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కురవడంతో తడిసి ముద్దైన ధాన్యం. రైతులను ఓదార్చిన తాజా మాజీ సర్పంచ్ నర్సింహులు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని తోగుట్ట మండలంలోని చందాపూర్ గ్రామం పలు గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షాలకు ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవడానికి ఆరబోసిన వడ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. ఐకేపీ సెంటర్లోనే అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని తాజా మాజీ గ్రామ సర్పంచ్ బొడ్డు నర్సింహులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన చేతికొచ్చే సమయానికి మాయదారి వర్షం నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు వడ్లపై కప్పేందుకు కవర్లను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని, ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలలో ఆరబోసుకున్న రైతులకు కవర్లను అందించేలా చూడాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరారు. చేతికొచ్చిన పంటను కొనుగోలు చేసేంత వరకు తడిసిపోకుండా చూసే బాధ్యత ఐకేపీ సెంటర్ వాళ్ళదే అన్నారు. తడిసిన ధాన్యంను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అనేక రకాలుగా కష్టపడుతున్నారు. నిజంగా 6 కాలం కష్టించి పండించిన పంటకు కవర్లు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నదంటే కాంగ్రెస్ ఎంత వెనుకబడి, ఒక రైతును ఎంత వెనుకబడేస్తుందో ఈ ప్రభుత్వము ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూస్తే మనం చెప్పొచ్చు. రైతులకు పండించిన పంటకు కవర్లు ఇవ్వడానికి ఏమి ఇబ్బంది అవుతుంది? అధికారులకు కవర్లు అందరికీ రైతులకు ఇవ్వాలే కదా. ఆ వచ్చిన కవర్లను మీరు దగ్గర పెట్టుకొని మీరు సంచులు నింపిన తర్వాత సంచులు నానకుండా మేము అప్పుడు కవర్లు ఇస్తారనము ఎంతవరకు కరెక్టు? ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏ రైతుకు కూడా పండించిన పంట నానకుండా చూసుకునే బాధ్యత ఐకేపీ సెంటర్లు మీరు పాటించాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి ఆలోచించాలి. రైతులు వాళ్ళని చూసుకుంటేనే ప్రభుత్వం బాగుంటుంది. ఇలా కవర్లు ఐకేపీ సెంటర్లో పూర్తిగా ఇవ్వకుండా ఇలా రైతులను అరికోసం మీరు ఎందుకు పెడుతున్నారు? ఇలా ఎంతో 6 కాలం కష్టించిన పంట ఇప్పుడు 10 నిమిషాల్లో వర్షానికి నానిపోతే రైతు ఎంత ఏడుస్తున్నాడు. రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు. ఇప్పటికైనా ఐకేపీ సెంటర్లో ఎలాంటి లైట్లు కూడా లేవాట. చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. వారికి నిజమైన సౌకర్యాలు కల్పించి ప్రతి రైతుకు కూడా కవర్లు కొనుగోలు చేసి మీరు ఇవ్వాలి. ఈ ఉన్న కవర్లను కూడా మీరు ఇవ్వడం లేదని రైతులు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఐకేపీ ప్రతి ఊర్లో కూడా ఐకేపీ సెంటర్లు పూర్తిగా రైతులకు సహకరించాలి. లేని పక్షంలో రైతులు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులతో గూగుల్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందే విధంగా చూడాలన్నారు. రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాలకుర్తి, అంతర్గం మండలాలకు చెందిన గ్రామ అధ్యక్షులతో గూగుల్ రివ్యూ మీటింగ్ను నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అందే విధంగా చూడాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు. సమీక్ష సమావేశంలో గ్రామాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజల సమస్యలు మొదలైన అంశాలపై ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామస్థాయి నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి అర్హుడైన పేదవాడికి నివాస గృహం లభించాలి. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఒక్కరికి కూడా మినహాయించకుండా నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గ్రామ స్థాయికి చేరాలని, అందులో పాలకుర్తి మండలాలు ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ మీటింగ్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఠానై టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.